Trivandrum. We are going to Ananta Padmanabha Swami temple. Trivandrum lo must visit temple Ananta Padmanabha Swami temple. చిన్నప్పుడు చాలా చూస్తుండే, ఏది 6 doors 5 doors ఫుల్ మనీ, 6th door ఓపెన్ చేస్తే యుగాంతం, ఇలాంటి చాలా విన్నాం. ఫోటోగ్రఫీస్ అలా ఉండవు కదరా లోపల. యాస్టీస్ అవర్ డ్రైవర్. షర్ట్స్ బనీన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ మెన్, అండ్ ఉమెన్ వచ్చేసి పక్కా శారీ వేసుకోవాలి. ఫోన్స్ ఉన్నా లగేజెస్ ఉన్నా ఏమున్నా మీకు ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ లుంగీస్ పంచలు లేకపోయినా నో ఇష్యూస్, ఇక్కడ దొరుకుతాయి మనకి. కాస్ట్ కూడా రీజనబుల్. సో ఇన్సైడ్ అయితే ఫోటోగ్రఫీస్ నాట్ అలౌడ్ అని. దేవుని ఏం కోరుకున్నాం నేను చెప్పనా, నీకు పీజీ సీట్ రావాలని, రిత్విక్కి నాకు మంచి జాబ్ రావాలని, సంజనాకి మంచి సంబంధం సెట్ అవ్వాలని కోరుకున్నావు కదా. మంచి హైకా అమ్మ, పైసలు 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 ఏం చేసుకుంటారు పైసలు మీ సాఫ్ట్వేర్. ఆఫ్టర్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పుడు మేము వర్కలకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఈ రోజు టెంపుల్ గురించి చెప్పాలంటే, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చెప్పాలంటే, మనకి దర్శనం ఒక అరౌండ్ 1 hourలో అయిపోద్ది. మీ మోడరేట్ రష్ ఉంటే. మనకి స్పెషల్ దర్శనం కావాలంటే పర్ హెడ్ 500, బట్ అంత అవసరం లేదు. ఒక 1 hour మనం లైన్లో ఉంటే సరిపోద్ది. విష్ణు యొక్క ఫుల్ స్టాచ్యూ చూసాం. విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ట్రివాండ్రం టు వర్కలాకి వెళ్ళే రూట్ లో మిడిల్ లో ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్ చూసాం అన్నమాట. సీ ద వ్యూ, చాలా బాగుంది వ్యూ. వ్యూ ఎలా ఉంది? యాక్చువల్ థింగ్ ఏంటంటే, బీచ్ పక్కకి ఒక రివర్ కనెక్ట్ అయి ఉంది. ఈ రివర్ దగ్గర చాలా బోట్స్ ఉన్నాయి. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. నచ్చిందా సంజయ్? ఎట్లా ఉంది వ్యూ? జెలీఫిషే కదరా అది. వర్కలాకి వెళ్ళే దారిలో మాకు ఒక కయాకింగ్ అనిపించింది, శివ కయాకింగ్. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. యూఆర్ గోయింగ్ ఫర్ కయాకింగ్. కయాకింగ్కి వచ్చేసాం. ఎవ్వరు లేరు మోస్ట్లీ. మనతో పాటు గైడ్ కూడా వస్తాడనమాట. పర్ పర్సన్ 500. ఇట్స్ లైక్ బోట్ 1000 అండ్ 1 hour టైం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మనతోటి ఇంకా గైడ్ వస్తున్నాడు కాబట్టి దట్స్ రియల్లీ గుడ్ థింగ్. నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళు అంటే భయం. రేవంత్ భయం వేస్తుందా? భయమా? గజ్జ గజ్జ అంటున్నాయి. ఇంకా చాలు కదా, ఇంకెంతసేపు అని. 1 hourకి పే చేసినాం రేవంత్. జాకెట్ ఇవ్వాలా? చాక్లెట్ ఇవ్వన్నట్టు ఈజీ అయిపోయింది. జాకెట్ అమ్మా, ఓన్లీ జాకెట్ కాదు, లైఫ్ ఉంటుంది ముందు. లైఫ్ జాకెట్. బయటికి ఇట్లా ఉన్నాయి కానీ లోపల ఆల్రెడీ. అక్కడికి వెళ్తే చూడాలని ఉంది. అక్కడికి వెళ్తే రాడాలు ఉండవు, గోడకు ఫోటోలు పెట్టుకోవడాలే ఉంటాయి. సో మేము కయాకింగ్ చేస్తే మాకు బీవర్ కనిపించింది. కయాకింగ్ అయిపోయింది. రియల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా దూరం వెళ్ళాం. అసలు మేము కూడా అనుకోలేదు ఇంత దూరం వెళ్తామని. ఇప్పుడు క్లిఫ్ బీచ్. క్లిఫ్ బీచ్ క్లిఫ్ బీచ్కి వచ్చేసాం. నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం క్లిఫ్ బీచ్. Take me where your river flows. I wanna drive on your open road like the wilderness where we are born singing whoa. వర్కలాలో మాకు బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, వర్కలాలో మీకు సర్ఫింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. చాలా యూనిక్గా అనిపించింది మాకు. అండ్ ఇది లొకేషన్ బాగుంది. ఎంత ప్రైస్ పడింది మనకి? డేస్లో 1100, వీకెండ్స్లో 1500. గుడ్. ఎల్కేజీలో పడండి. ట్రైనింగ్ ఇస్తారనమాట. డైరెక్ట్ మన ఏదో సర్ఫ్ బోర్డ్ ఇచ్చేసి వెళ్ళిపోవని చెప్పరు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాక పీపుల్ గో దేర్, దే డూ సర్ఫింగ్. చాలా క్రేజీ క్రేజీ సీన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ.
సర్ఫింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ చేయబోతున్నాం. मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे, दंगल 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 दंगल। माँ के पेट से मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल 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 दंगल। 2 hours later. कर दिखाने का मौका जब भी किस्मत देती है, किनके तैयारी के दिन। Fantastic. Oh, that's great. Just a minute. I want that. Yeah. Excellent body language. అయిపోయిందనమాట మా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. It was a lot of fun and the instructors helped us a lot, so it was easy. బీచెస్కి వస్తే అందరు చిన్నపిల్లలు అవుతారండి, కానీ మా హనీ కిడ్ ప్రో మ్యాక్స్ ఏం ఉందో చూడండి. ఎంజాయ్. ఆఫ్టర్ సర్ఫింగ్ అగైన్ వీ కేమ్ టు క్లిఫ్ బీచ్ వర్కలా. నైట్ వ్యూ చూసాం డే వ్యూ చూడలేదు, సో డే వ్యూ చూడడానికి వచ్చాము. వర్కల మొత్తంలో క్లిఫ్ బీచ్ అనేది ఇంపార్టెంట్ బీచ్. లైక్ ఎందుకు అంటే ఇక్కడ మౌంటైన్ పక్కనే బీచ్ వ్యూ, సో ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఈ స్పాట్. సో వర్కలోకి వచ్చిన వాళ్ళు పక్కా ఇక్కడికి రావాల్సిందే. మేము చాలా ట్రిప్స్కి వెళ్ళాం కానీ ఎక్కడ కూడా ఇంతమంది ఫారినర్స్ కనిపించలేదు. ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉన్నారు, చూడవచ్చు మీరు వెనకాల అది ఎంత డిస్టెన్స్లో ఉన్నారో మనుషులు ఎలా కనిపిస్తున్నారో మనకి. అండ్ నేను క్లిఫ్ మీద ఉన్నా కాబట్టి నా వ్యూ పాయింట్ ఇది. ట్రివాండ్రం టు వర్కలకి వెళ్ళే దారిలో ఎలా ఉంటుందంటే మనకి కోస్టల్ టు ద బీచ్ అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్ బీచ్ పక్కకే మెయిన్ రోడ్ అన్నట్టు ఉంటాయి కొన్ని స్పాట్స్. అలాంటి స్పాట్స్లో ఇది ఒకటి. చూడండి వెనకాలనే మెయిన్ రోడ్ ఉంది అండ్ పక్కకే బీచ్. డే 3లో మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చాం. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి అరౌండ్ 500 ఉంటుంది. జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చేసి మనకి 2 kinds ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ టికెట్, ఇంకోటి కేబుల్ టికెట్. మేము ఇప్పుడు కేబుల్ టికెట్ ఎక్కామన్నమాట. ఇట్స్ కంప్లీట్లీ వర్త్. మనకి జటాయు అనే అక్షర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయన వీడు స్లోగా తీసుకెళ్తాడు. ఎర్త్ సెంటర్. అండ్ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయు అడ్డుపడతాడు కదా, సో ఆ జటాయు ఇదే లొకేషన్, అది ఇక్కడే పడ్డాడు. ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు, అదేం టైం రిస్ట్రిక్షన్స్ ఉండదు అనమాట. మనకి మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. బెటర్ మంచి కెమెరాస్ తీసుకొని, కెమెరాస్కి అయితే ఎంట్రీ ఫీ లాంటిది ఏమి ఉండదు. సో మా లాస్ట్ స్పాట్ వచ్చేసి అరిమల టెంపుల్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చూస్తున్నారు కదా శివుడి స్టాచ్యూ, అది వెరీ ఫేమస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ హనీ పేరెంట్స్ అండ్ సంజన పేరెంట్స్, మా మీద నమ్మకం పెట్టుకొని పంపించారు. మేమే వాళ్ళని చూసుకోవాల్సి వచ్చింది. అట్లుంటుంది మనతో. ఎలా చూసుకోవాల్సి వచ్చింది అంటే పడుకుంటే నిద్ర లేపడం, లేట్ చేస్తుంటే స్నానం చేయండి, ఫ్రెష్ అప్ కాండి, బోలు దోమింది ఎవరు? నేను రితిక్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్ అండ్ బాయ్. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓ